హాంకాంగ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో చెలరేగిన మంటల్లో చనిపోయిన వాళ్ల సంఖ్య 83కు చేరింది. ఈ ప్రమాదంలో 76 మందికి గాయాలయ్యాయి. 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 280 మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనేక మంది ఇంకా భవనాల్లోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. 32 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన వెదురు పరంజాలు, ప్రతి అంతస్తులో అమర్చిన అత్యంత సులభంగా మండే ఫోమ్ బోర్డుల కారణంగానే మంటలు వేగంగా వ్యాపించాయి. దీన్ని అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణిస్తున్నారు. ఇప్పటి వరకు హాంకాంగ్లో ఇదే అత్యంత తీవ్రమైన భవన ప్రమాదమని చెబుతున్నారు. మొత్తం 7 బ్లాకులు మంటల్లో చిక్కుకోగా 4 మంటలు అదుపులోకొచ్చాయి. మిగతా 3 భవనాల పైభాగంలో గురువారం సాయంత్రం కూడా మంటలు చెలరేగుతూనే కనిపించాయి. బాధితులను వెలికి తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన వందలాది మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. భవనాలకు గ్రీన్ మెష్, వెదురు బొంగులు ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కిటికీలకు అత్యంత మండే స్వభావం ఉండే పాలిస్టరైన్ బోర్డులను అమర్చారు. ఇది ప్రమాద తీవ్రత పెరగడానికి కారణంగా అంచనా వేస్తున్నారు. మొత్తంగా 304 ఫైర్ ఇంజన్లు, రెస్క్యూ వాహనాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. థాయిపో జిల్లాలో ఈ భవన సముదాయాన్ని 1983లో నిర్మించారు. 8 టవర్లలో 1984 అపార్ట్మెంట్లు ఉండగా 4600 మంది నివసిస్తున్నారు. వీరిలో 40% మంది 60 ఏళ్ల వయసు వారేనని అధికారుల అంచనా. ఈ భవన సముదాయానికి మరమ్మతులు చేపట్టిన క్రమంలోనే మంటలు చెలరేగి 7 బ్లాకులకు వ్యాపించాయి. నగరంలో గత 70 ఏళ్లలో ఇంత భారీ ప్రమాదాన్ని ఎన్నడూ చూడలేదని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి నిర్మాణ కంపెనీకి చెందిన 2 డైరెక్టర్లు, 1 కన్సల్టెంట్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రమాద కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.